ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము యెషయా గ్రంథము 49 అధ్యాయం 23 వచనం. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానమునందరనియు నీవు తెలుసుకుందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడిన తరువాత మన జీవితంలో కొన్ని పరిస్థితులు దేవుని నుంచి నేను ఆశించినవి ఇంకా పొందుకోలేదు కదా, దేవునితో నేను ఇన్ని సంవత్సరాలు జీవిస్తూ ఉన్నాను కదా, ఆయన్ని అంగీకరించాను కదా, నా జీవితంలో ఈ సమస్య పోకపోవడము, ఈ ఆశీర్వాదం పొందుకోకపోవడము, ఈ దీవెన పొందుకోకపోవడం వల్ల నేను ఎక్కడైనా అవమానపరచబడతానేమో, ఎవరి దగ్గరైనా నేను చులకనగా ఉంటానేమో అనేటువంటి స్వభావం మన జీవితంలో కొన్నిసార్లు మనకు కలుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినటువంటి వీరి జీవితాల్లో ఎలాంటి ఏంటి, ఎందుకు వీరి జీవితాల్లో దేవుణ్ణి పొందుకోలేదు, ఈ కుటుంబాల్లో ఎందుకు ఈ పరిస్థితులని అనేక మంది మనం చూసి అవమానపరుస్తారేమో, అవమానకరంగా మనం ఉంటామేమోనన్న ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ రకంగా ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నీవు నా కొరకు కనిపెట్టుకున్నావు, నేను నిన్ను అవమానం పొందనివ్వను. నీ జీవితంలో నువ్వేం ఆశిస్తున్నావో, ఎక్కడ అవమానం వచ్చిద్దని నువ్వు ఆలోచిస్తున్నావో, దేన్ని బట్టి నువ్వు కృంగుతున్నావో అవి అవమానం పొందు. ఎందుకంటే నువ్వు ఆధారపడింది మనుషుల మీద కాదు, దేవుని మీద. ఆయన ప్రతి అవసరత తీర్చి నీ అవమానం ఆనందంగా, సంతోషంగా, ఆయన దీవెనకరంగా మారుస్తాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవుని కొరకు కనిపెట్టబడినటువంటి వారు, దేవుని అడిగినటువంటి వారు, దేవునితో ఉన్నవారు ఎప్పుడు కూడా అవమానపరచబడరు. దేవుడు ఖచ్చితంగా వారి సమస్యలను, వారి అవస్థలను, అక్కరతలను తీర్చి వారిని బలపరుస్తాడు. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు ఫలించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాసందుకు రావడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. రాత్రంతా కూడా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా, మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని వెంబడిస్తున్న వారి జీవితాల్లో అవమానాలన్నీ తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను మీ కొరకు కనిపెట్టుకున్న వారిని అవమానపరచబడరని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. వారి జీవితాల్లో అప్పులు బట్టో, అనారోగ్యాలు బట్టో, ఆర్థిక సమస్యలు బట్టో మేము అవమానపరచబడుతున్నామని వారు అవమానపరచబడుతున్నాం అని గ్రహించినప్పుడు అవమానం దేవుని నుంచి పోతుందని, దేవుడు వారికి ఉన్న అవసరాలు తీర్చి వారిని బలపరుస్తాడని వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో వారికి ఉన్న ప్రతి బాధ, అవసరత తీర్చి బలపరచని ప్రార్థన చేస్తాం. వివాహ దినాలు, పుట్టినరోజులు,